ఓకే. ఈరోజు ఒక బెస్ట్ టాపిక్ తోటి నేను వచ్చాను ఈరోజు. ఈ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. మనందరం కూడా ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? రైట్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకు వెల్నెస్ ఎక్స్పర్ట్ కోర్సులో ఆ, ఉన్న వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. అలాగే 100 days to 100 days ప్రోగ్రామ్ ఎవరైతే ఉన్నారో హెల్త్ గురించి వచ్చారో వాళ్ళు డయాబెటిక్ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, వెయిట్ లాస్ గురించి కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ, అబ్డామిన్ స్టోన్స్ కానీ, కిడ్నీ స్టోన్స్ కానీ, అట్లాగే ఫ్యాటీ లివర్ కానీ, పెరాలసిస్ కానీ, ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే ఒక ప్రోగ్రామ్ గురించి మీకు ఈరోజు చెప్పబోతున్నాను. మీరు చాలా అంతటిక్గా ఉండండి, ఫాస్ట్గా కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఈరోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే గట్ రీసెట్ ప్రోగ్రామ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. గట్ రీసెట్. గట్ అంటే మీ అందరికి తెలుసు. అందరికి తెలుసు కదా గట్ అంటే ఏంటో. తెలుసు సార్. గట్ అంటే ఏంటి? గట్ రీసెట్ ప్రోగ్రామ్ ఎందుకు ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు, ఎన్ని రోజులు చేయొచ్చు అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఇది మనం నిజాలు తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. చెప్పురా. చెప్తున్నారు పద్మతి ఏమన్నా? నా మాట వినబడుతుంది అందరికి? క్లియరేనా? వినపడుతుంది సార్. నేనే చెప్తాను. ముందుగా ఒక ముఖ్య విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను నేను. ఓకే. గట్ రీసెట్ అనేది ఇది ఒక మెడికల్ డయాగ్నోసిస్ అనో లేకుంటే యూనివర్సల్లీ స్టాండర్డబుల్ ట్రీట్మెంట్ అని అనుకోవద్దు. అది కాదు. గట్ రీసెట్ అనేది మెడికల్ డయాగ్నోసిస్ కాదు, అండ్ యూనివర్సల్లీ స్టాండర్డ్ సిస్టమ్ కూడా కాదు ఈ ప్రపంచంలో. వెల్నెస్ ప్రోగ్రాంలో దీన్ని గట్ ఫ్రెండ్లీ లైఫ్ స్టైల్ అండ్ న్యూట్రిషన్ రీసెట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం సురక్షితమైనది. ఎందుకంటే ఇది మనం అంటే ఈ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, మన ప్రోగ్రామ్స్ చేస్తున్నాం 100 days to 100 days ప్రోగ్రాంలో, వెల్నెస్ ప్రోగ్రామ్స్లో ఇది ఆ, మనం సురక్షితమైనది. ఎందుకంటే ఇది దానికంటే ఒక సైంటిఫిక్ రీజన్ అంటే ఏమీ లేదు బయట. ఓకేనా? ఓకే. గట్లో అంటే మన గట్లో ఏదైతే టాక్సిన్స్ పెరగకపోతే లేకుంటే పాత మలాన్ని పూర్తిగా క్లీన్ చేస్తుంది. అంటే పాత టాక్సిన్ లేకుంటే పాత మలాన్ని, అంటే ఉండిపోయిన మలాన్ని, లేదా అన్ని డిసీజెస్ నువ్వు ఇది క్యూర్ చేస్తుంది అని చెప్పడం కుదరదు. ఎందుకు కుదరదు అంటే ఇది సైంటిఫికల్గా ఎక్కడ నిరూపించబడలేదు. కానీ పర్సనల్గా మనకు చాలా చాలా ఎఫెక్టివ్గా ఉంది, చాలా బాగుంది. ఇక్కడ మనం దాని గురించి ముందులోకి వెళ్దాం. గట్ అంటే ఏంటి? గట్ అంటే మీకు అందరికి తెలుసు, నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. మీ అందరు కూడా గట్ గురించి బాగా తెలుసుకుంటున్నారు. ఎందుకంటే మన ప్రోగ్రాంలో ఫస్ట్ చేసేది మనము గట్ రీసెట్ ప్రోగ్రామ్, అవునా కదా? ఇక్కడ ఉన్న అందరు గట్ రీసెట్ ప్రోగ్రామ్ చేశారు కదా. ఓకే. కొందరైతే 3-4 సార్లు కూడా చేశారు. గట్ రీసెట్ ప్రోగ్రామ్ చేశారు. గట్ అంటే ఏంటి? గట్ అంటే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, దీన్ని మనం గట్ అంటాం. అంటే ఇక్కడ ఏంటి గట్ అంటే? ఆహారము ఏం చేస్తుంది గట్ అంటే? జీర్ణాశయంలోని మన జీర్ణాశయంలోని ఏంటి, స్టమక్, తర్వాత స్మాల్ ఇంటెస్టైన్స్, తర్వాత లార్జ్ ఇంటెస్టైన్స్, ఈ 3 భాగాలను మనం ఏమంటాము? గట్ అంటాం. సరే, ఓకేనా పద్మావతి?
ఓకే సార్. ఇక్కడ స్టమక్, ఏదైతే స్టమక్ ఉందో స్టమక్, తర్వాత చిన్న పేగులు పెద్ద పేగులు, వీటిని మనం ఏమంటామంటే గట్ అంటారు. గట్. ఇక్కడ ఏమవుతుంది ఈ ప్లేస్లో? ఆహారం జీర్ణం అవుతుంది. ఏమవుతుంది? ఆహారము జీర్ణం అవుతుంది. జీర్ణమైన ఆహారములోంచి పోషకాలు శరీరంలోకి ఈ చిన్న పెద్ద పేగుల ద్వారా అబ్జర్వ్ అవుతాయి. తర్వాత మలం బయటకు వెళ్ళిపోతుంది. ఎలా? ఇగో ఇలా ఇలా మలం ఏర్పడి ఇళ్ళ నుంచి మలము బయటకు వెళ్ళిపోతుంది. ఓకేనా? ఇది గట్ మైక్రోబియమ్స్ అని పిలిచే అనేక, ఇక్కడ చిన్నగా కనిపిస్తున్నాయి కదా, ఇలా ఇలా చిన్నగా మీకు కనిపిస్తున్నాయి అక్కడక్కడ. గట్ మైక్రోబియమ్స్ అనే పిలిచే అనేక మైక్రో ఆర్గనిజమ్స్ కూడా ఉంటాయి ఇక్కడ. ఈ మైక్రో ఆర్గనిజమ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా మంచి మైక్రోబియమ్స్ డెవలప్ చేయడం, చెడ్డ బ్యాడ్ మైక్రోబియమ్స్ బయటకు పంపించడం అనేది ఈ చేసే ప్రక్రియ. ఇదంతా కూడా కడుపులో జరుగుతుంటుంది, రెగ్యులర్గా జరిగే ప్రక్రియ అది మనకు. ఇది అయితే గట్ రీసెట్ అంటే ఏంటి? గట్ రీసెట్ అంటే ఐడియా ఉందా? గట్ రీసెట్ గట్ రీసెట్ అంటే మన మామూలుగా ఇది గట్ రీసెట్ పదాన్ని ఎక్కువ మనం ఎక్కడ వింటామంటే వెల్నెస్ ప్రోగ్రామ్స్లో వింటాం. ఇప్పుడు మనం చేస్తున్నాము 100 డేస్ 200 డేస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ మనం వింటాం. ఎట్లా అంటే వెల్నెస్ ప్రోగ్రాంలో ఇది ప్రధాన లక్ష్యం మనకి ఏంటి అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ను ఒక పద్ధతిలో పెట్టడం అనేది ఇక్కడ మనం చేసే ఫస్ట్ ప్రక్రియ అన్నమాట, గట్ రీసెట్ అనేది. అయితే ఫస్ట్ వన్ ఏంటంటే గట్ రీసెట్లో ఒకటి హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ని ఏర్పరచడం. అంటే మనం ఏం చేస్తామంటే ఈ 10 రోజులు, 7 రోజులు, 3 రోజులు అట్లా కొంతమంది ఒక రకం చేస్తారు. మనమైతే 10 డేస్ చేస్తున్నాం ఇక్కడ. అయితే ఈ ప్రోగ్రామ్ మనం ఏం చేస్తామంటే హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ని ఏర్పరుస్తాం. ఈ 10 రోజులు హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ను ఏర్పరచడం మన ప్రధాన లక్ష్యం ఇక్కడ. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ప్రాసెస్ ఫుడ్స్ ఏదైతే ఫ్రైలు కానీ, ఆయిల్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ కానీ, ఇవన్నీ కూడా ఎక్సెస్ షుగర్ అంటే షుగర్ను బంద్ చేయడం కానీ, ఎక్సెసివ్ ఫ్రైడ్ స్టేస్ని తగ్గించడం అనేది ఇక్కడ మనము వాళ్ళకి అలవాటు చేస్తాం. అది తగ్గించడం అలవాటు చేస్తాం. రెండోది ఫైబర్ ఇంటేక్ను పెంచుతాం. అంటే ఫైబర్ను మనము ఎక్కువ తీసుకుంటట్టు మనము ప్లాన్ చేస్తాం. అంటే కూరగాయలు, పండ్లు, హోల్ గ్రెయిన్స్, పల్సెస్ ద్వారా వాళ్ళకి ఫైబర్ ఎక్కువ వచ్చేటట్టుగా మనం చేస్తాం ఇక్కడ. మూడోది వచ్చేసి బోవల్ రెగ్యులారిటీకి సపోర్ట్ చేస్తాం. అంటే బోవల్ రెగ్యులారిటీ అంటే ఏంటంటే కడుపులో బోల్స్ వస్తుంటాయి అనమాట. అంటే గుడ్ గుడ్ సౌండ్స్ అవ్వడము, మాటిమాటికి మోషన్ వచ్చినట్టు ఉండడము, లేకుంటే చిన్న కడుపు ఉబ్బినట్టు ఉండడము, ఇలాంటివి ఉంటాయి కదా. ఇది సరైన ఫైబరు ప్లస్ మన వాటర్ అంటే ఫ్లూయిడ్, ఫిజికల్ యాక్టివిటీ ప్లస్ కాన్స్టిపేషన్ అంటే మోషన్ ఫ్రీగా రాకపోవడం తగ్గించడంలో మనం సాయం చేస్తాం ఈ గట్ రీసెట్ ప్రోగ్రాము చేయడం వల్ల. తర్వాత హైడ్రేషన్ హ్యాబిట్స్ అంటే నీళ్లు తాగడం, రోజంతా తగినంత ఫ్లూయిడ్ తీసుకోమని చెప్తుంటాం. అంటే మనం ఏం నేర్చుకుంటున్నాం ఇక్కడ? ఒక 20 కేళ్ళ బరువుకు ఒక లీటర్ వాటర్ తీసుకోమని నేర్చుకుంటున్నాం కదా, అది ఇక్కడ మనము నేర్చుకుంటూ ఉంటాం ఇక్కడ ఒక గట్ రీసెట్ ప్రోగ్రాంలో ఇలా. తర్వాత మీల్ ప్యాటర్న్ ఇంప్రూవ్ చేయడం అంటే మనము అతిగా తినడము, అనవసర స్నాకింగ్ను తగ్గించడము ఇక్కడ చేస్తాం. అతిగా తినడం అనే అలవాటును, అనవసర స్నాకింగ్ మనం ఇక్కడ తగ్గించడం చూస్తాం ఇక్కడ. ఆరోది వచ్చేసి హెల్దీ గట్ మైక్రోబియమ్స్కు సపోర్ట్ చేయడం. అంటే గుడ్ మైక్రోబియమ్స్ను మనము డెవలప్ చేయడం, బ్యాడ్ మైక్రోబియమ్స్ మనము తగ్గించడం చేస్తాం. అంటే వివిధ రకాల ప్లాంట్ ఫుడ్స్ తీసుకోవడము, అవసరమైన సందర్భాల్లో ఫర్మెంటెడ్ ఫుడ్స్ను వ్యక్తిగతంగా అనుకూలిస్తే చేర్చడం, ఇవి చేస్తున్నాం. ఇవి మనం గట్ రీసెట్ 10 డేస్లో చేస్తున్నాం. అందుకే మనం ఏం చేస్తాం, సింపుల్గా చెప్తాం ఏంటంటే పాలు, పాల పదార్థాలు, నాన్ వెజ్, స్వీట్స్, ఫ్రైలు ఈ ప్రోగ్రాంలో మనం ఆఫ్ చేయమని చెప్తాం మనం కామన్గా మన 100 డేస్ ప్రోగ్రామ్. అవునా కదా?
అవునా కాదా? ఎవరని చెప్పండి. అవును సార్. ఎందుకంటే న్యూట్రియంట్స్ అబ్జర్వ్ కావాలంటే మన డైజెషన్ సిస్టమ్ కరెక్ట్గా ఉండాలి. అవునా? అవును సార్. రైట్ రైట్. ఓకే. ఇది ఎన్ని రోజులు చేయాలి? ఎన్ని రోజులు చేయాలంటే గట్ రీసెట్ ప్రోగ్రామ్ మనం చూసుకుంటే 10 days సార్. ఆ, అంటే గట్ రీసెట్స్ అనేది ఇన్నే రోజులు చేయాలి అని ఎవరు ఎక్కడ చెప్పబడలేదు. యూనివర్సల్లీ ఇది యాక్సెప్టెడ్ మెడికల్ టర్మ్ కాదనమాట. ఎందుకంటే ఇన్ని రోజులు చేయాలని చెప్పలేదు. వాళ్ళ కండిషన్ బట్టి వాళ్ళు ఇన్ని రోజులు చేయాలని మీ కోచ్ అనేది నిర్ణయిస్తారు. మీ కోచ్ కానీ మీ వెల్నెస్ ఎక్స్పర్ట్ కానీ నిర్ణయిస్తారు. అది కదా. ఈ కానీ వెల్నెస్ ఎడ్యుకేషన్ కోసము 7 డే గట్ ఫ్రెండ్లీ రీసెట్ అని కదా. ఎందుకు? హ్యాబిట్స్ మార్చడం కోసం. లేదా 10 డే గట్ ఫ్రెండ్లీ రీసెట్ అని ఇలా ప్రోగ్రామ్ పేర్లు పెట్టుకున్నాం మనం ఇక్కడ. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫుడ్, హైడ్రేషన్, యాక్టివిటీ అంటే స్లీప్ హ్యాబిట్స్ మనం ఇక్కడ వాళ్ళకు రెగ్యులరైజ్ చేస్తాం అనమాట. అంటే ఇలా ఉండాలి, ఇలా చేసుకోవాలని చెప్పి ఇట్లా మనము రీసెట్ ప్లాన్స్ మనం చెప్పి వాళ్ళతో చేపిస్తాం. అన్ని ప్రోగ్రామ్స్ ఒకరా ఉండవు, కానీ ఈ ప్రోగ్రామ్ ఇలా రూపొందించారనమాట. అంటే ఇక్కడ అంటే మీరు ఇప్పటికే మనము గట్ రీసెట్ ప్రోగ్రామ్ మనం నిర్వహిస్తున్నాం కదా. 10 డే గట్ రీసెట్ను. ఎందుకంటే మనం 100 days ప్రోగ్రామ్ కాబట్టి 10 డే గట్ రీసెట్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాం కదా. అయితే ఇది చాలా మంచిది. 10 డే గట్ రీసెట్ ప్రోగ్రామ్ అనేది చేయడం చాలా మంచిది. 10 రోజుల్లో మన గట్ను క్లీన్ చేసే ట్రీట్మెంట్ కాదు ఇది. 10 రోజుల పాటు హెల్తీ గట్ ఫ్రెండ్లీ హ్యాబిట్స్ ప్రాక్టీస్ చేసే న్యూట్రిషన్ అండ్ లైఫ్ స్టైల్ ప్రోగ్రామ్ అనమాట ఇది. మనకు 100 days ప్రకారం ఇది ఈ ప్రోగ్రామ్ మనం చేసేది. అయితే ఇలా మనము 10 days గట్ రీసెట్ ఛాలెంజ్ అని కూడా పెడతాం. యాజ్ ఏ వెల్నెస్ ఎక్స్పర్ట్గా మీరందరూ కూడా అది రాబోతుంది అతి త్వరలో. 10 డే గట్ రీసెట్ ప్రోగ్రామ్ ఇది ఓన్లీ ఫర్ వెల్నెస్ ఎక్స్పర్ట్ కోసమే తయారు చేసాం మనము. ఆ ప్రోగ్రామ్ చేస్తాం. ఆ ప్రోగ్రామ్ ముఖ్య విషయాలు మీకు ఇక్కడ పంచుకుంటాను నేను. డే 1 మనం ఏం చేస్తామంటే మనము గట్ అంటే ఏంటి అని మనం రెగ్యులర్ తెలుసుకుంటాము. కానీ అది డైజెషన్ ఎలా జరుగుతుంది, ప్రస్తుతం ఉన్న ఈటింగ్ హ్యాబిట్స్ని ఎలా లైఫ్ స్టైల్ చేయొచ్చు, ఆ ప్రోగ్రామ్ మనము నెక్స్ట్ మంత్ 15th స్టార్ట్ చేస్తాం మనం. ఓకేనా? తర్వాత రెండోది వచ్చేసి హైడ్రేషన్. అంటే తగినంత ఫ్లూయిడ్ తీసుకున్నామా లేదా అని చూస్తాం. అంటే షుగర్ డ్రింక్స్ కాదు, అంటే జ్యూస్లో షుగర్ వేసుకొని తాగడము అవి కాదు, ఓన్లీ వితౌట్ షుగర్ చేస్తాం. మళ్ళీ డే 3 ఏం చేస్తామంటే ఫైబర్ ఇంటేక్ ఎంత తీసుకుంటాం అని దాని గురించి తెలుసుకుంటాం మనం. అంటే వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఫైబర్స్, పల్సెస్, హోల్ గ్రెయిన్స్ వీటి గురించి మనం తెలుసుకుంటాం. డే 4లో ఏం చేస్తామంటే మనకు ప్రోటీన్ అంటే ఎగ్స్, కర్డ్, మిల్క్, దాల్, మీల్స్, ఫిష్, మీటు తీసుకునే వారి గురించి దానికి బదులుగా వాళ్ళు ఏం తీసుకోవాలి అనేది మనం నేర్చుకుంటాం. ఒక డే 5 ఏం చేస్తాం అంటే ప్రాసెస్ ఫుడ్ అంటే ఎక్సెస్ ఫ్రైడ్ ఫుడ్స్, ఎక్సెస్ రిఫైన్డ్ ఫుడ్స్, ఎక్సెస్ షుగర్ ఫుడ్స్ ఇవి తింటే ఏమవుతుంది, ఇవి ఈ గట్ రీసెట్ ప్రోగ్రామ్ ఎందుకు తినకూడదో మనం నేర్చుకుంటాం. డే 6లో గట్ మైక్రోబియన్స్ అయితే మనం చూసినాం కదా. గట్ మైక్రోబియన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి సైడ్కి కదా. ఈ గట్ మైక్రోబియన్స్ ఏదైతున్నాయో ఇది ఫైబర్ రిచ్ ప్లాంట్ ఫుడ్ వల్ల ఎలా తీసుకుంటారు, వెరైటీ ఆఫ్ ఫుడ్స్ ఎలా తీసుకోవాలి, టోలరేటెడ్ ఫార్మెంటెడ్ ఫుడ్స్ తీసుకోవచ్చా లేదా, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటాం. డే 7లో మనము కాన్స్టిపేషన్ ప్రివెన్షన్ అంటే మోషన్ను ఫ్రీగా పోయేటట్టు చేయాలా, కాన్స్టిపేషన్ తగ్గించాలా ఎలా అనేది, అది వాకింగ్ గురించి, అది ఫ్లూయిడ్స్ గురించి, ఫైబర్ గురించి, రెగ్యులర్ బోర్ హ్యాబిట్స్ గురించి మనం ఇక్కడ నేర్చుకుంటాం. డే 8లో స్లీప్ అండ్ స్ట్రెస్ గురించి నేర్చుకుంటాం. అంటే గుడ్ స్లీప్ రొటీన్ ఎలా ఉండాలి, అది రిలాక్సేషన్ ఎలా తీసుకోవాలి, ఫిజికల్ యాక్టివిటీస్ గురించి తెలుసుకుంటాం. డే 9లో మీల్ ప్లానింగ్ అంటే బ్యాలెన్స్డ్ ప్లేట్ ఎలా ఉండాలి, పోర్షన్ అవేర్నెస్ ఎలా ఉండాలి, రెగ్యులర్ మీల్ ప్యాటర్న్ ఎలా ఉండాలో నేర్చుకుంటాం. డే 10లో మనము లాంగ్ టర్మ్ ప్లాన్ అనమాట
10-డే ప్రోగ్రామ్ ముగిసిన తర్వాత కూడా కొనసాగించాల్సిన హ్యాబిట్స్ అంటే దీన్ని మనం ఏమంటే ఇంటెన్సివ్ పేస్ అని మెయింటెనెన్స్ పేస్ అని మనం పేరు పెట్టుకొని ముందుకు తీసుకెళ్తున్నాం. ఇవి మనం ఇప్పుడు రెగ్యులర్ చేస్తున్నాము. మళ్ళీ మనము నెక్స్ట్ బ్యాచ్ నెక్స్ట్ మంత్ 15 స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు చేస్తాం. మనం ఎప్పుడైనా కానీ యాజ్ ఏ వెల్నెస్ ఎక్స్పర్ట్గా దీన్ని ఎలా వివరించాలి అంటే ఆ, ఇలా అయితే వివరించకూడదు. ఎలా అంటే మీ గట్లో టాక్సిన్స్ ఉన్నాయి, 10 రోజుల్లో వాటిని పూర్తిగా బయటకు తీస్తాము అని చెప్పకూడదు. 10 రోజుల్లో గట్టు పోదు, అది మన నిరంతర ప్రక్రియ మన బాడీలో జరుగుతుంది కదా. నిన్న వాటి గురించి తెలుసుకున్నాం. దేని గురించి తెలుసుకున్నాం మనం నిన్న? ఎవరైనా చెప్పండి, నిన్న మనం ఏం మాట్లాడుకున్నాం పొద్దున మార్నింగ్ నిన్న మనం దేని గురించి తెలుసుకోండి నిన్న? ఎవరైనా చెప్పండి. ఉన్నారా అందరు ఇక్కడ? టాన్సర్ అనే దాని గురించి సార్. ఆ? టాన్సర్ అనే అర్థం కాలేదు సార్. టాన్సర్ అనే దాని గురించి సార్. క్యాన్సరా? టాన్సర్స్ అని. క్యాన్సర్ కదా, టాన్సర్. ఎవరైనా అర్థమైంది ఒకసారి చెప్పండి, సార్ ఏం చెప్తున్నారు? సార్ అర్థం ట్రాన్స్ఫర్ చెప్తున్నారు సార్. ఆ. ఏమన్నాడ్రా? ట్రాన్స్ఫర్. ట్రాన్స్ఫరా? డిటాక్స్ గురించి మాట్లాడుతున్నాం. డిటాక్స్ ఎగ్జాక్ట్, సూపర్ డిటాక్స్. అయితే డిటాక్స్ ప్రక్రియ మనకు రెగ్యులర్ జరుగుతుంటుంది. అది కానీ ఇదాన్ని టాక్సిన్ తీసేస్తాయి 10 రోజుల్లో వాటిని అన్ని పూర్తిగా బయట తీస్తామని చెప్పకూడదు. మనం గట్ రీసెట్ చేస్తే డయాబెటిస్, థైరాయిడ్, ఫ్యాటీ లివరు, పీసీఓఎస్ అన్నీ కూడా తగ్గుతాయని చెప్పకూడదు యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్గా మనం. ఎందుకంటే అవి జరగవు. అది లాంగ్ ప్రాసెస్. అవన్నీ చేయొచ్చు, రివర్స్ చేయొచ్చు, కానీ వాళ్ళ మార్పు అనేది జరగాలి కదా, లైఫ్ స్టైల్ అన్నీ కూడా. ఇలాంటి ఈ క్లెయిమ్స్ అంటే మెడికల్ అండ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ లేకుండా ఏది మనం చెప్పకూడదు. ఓకే, ఇలా చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు అంటే మన గట్ ఆరోగ్యానికి మన ఆహారము, ఫైబర్ కానీ, ఫ్లూయిడ్స్ కానీ, ఫిజికల్ యాక్టివిటీస్ కానీ, స్లీపు మరియు స్ట్రెస్ చాలా ముఖ్యమైనవి. ఈ 10 రోజుల ప్రోగ్రాంలో మనము గట్ను క్లియర్ చేయడం కాదు, గట్ ఫ్రెండ్లీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ను మనము నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తాం అన్నమాట. అర్థమైందా మీకు? బెస్ట్ హ్యాబిట్స్ నేర్చుకొని, గట్ ఫ్రెండ్లీ హ్యాబిట్స్ నేర్చుకొని మనము ప్రాక్టీస్ చేస్తామని చెప్పవచ్చు. ఇది అయితే మనకు వెల్నెస్ ఎక్స్పర్ట్ మీ అందరికి కూడా సింపుల్ ఒక ప్లేట్ గురించి చెప్తా. ఒక సాధారణ బ్యాలెన్స్ మీల్లో ఎలా ఉండాలి ప్లేట్ అంటే మనకు హాఫ్ ఆఫ్ ద ప్లేట్ అంటే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ ఉండాలి. హాఫ్ ఆఫ్ ద ప్లేట్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ ఉండాలి. ఇంకొక 1/4 ప్లేట్ ఏముండాలి అంటే హోల్ గ్రెయిన్స్ అండ్ స్టార్చీ ఫుడ్స్ ఉండాలి. ఇంకొక పావు ప్లేట్ ఏముండాలంటే ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఉండాలి. అంటే ఇట్లా ఉండాలి. అంటే హాఫ్ని ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్, ఒక పావు భాగము ఫ్రూట్స్ అండ్ మన హోల్ గ్రెయిన్స్ ఆర్ స్టార్చ్ ఫుడ్ ఉండాలి. ఇంకో పావు భాగము ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఉండాలి. ఇది మనం గట్ రీసెట్లో మనము చేస్తాం ఈ ప్రోగ్రామ్. ఇది మనం బ్యాలెన్స్డ్ డైట్ అంటాం దీన్ని. ఓకేనా? అవసరాన్ని బట్టి ఫ్రూట్స్, కర్డ్, ఫుడ్స్ చేయొచ్చు. అంటే ఇంకెక్కువ అవసరం ఉంటే ఫ్రూట్స్ తీసుకోవచ్చు, కర్డ్ కూడా అంటే గట్ రీసెట్లో తీసుకోకూడదు కర్డ్. ఇప్పుడు మనం ఇచ్చే ప్రోగ్రామ్ తీసుకోకూడదు. అంటే అవసరాన్ని బట్టి వాళ్ళకు ఎక్కువ బోల్ సిండ్రమ్స్ ఉన్నాయి, కడుపులో మంట వస్తున్నప్పుడు వాళ్ళకి చేర్చవచ్చు, ఫ్రూట్స్ చెప్పుకోవచ్చు. ఇంకోటి, కానీ ఒకే డైట్ అందరికి సరిపోదు. నేను ఇంతకుముందు చెప్పాను కదా, కొందరికి ఒక్కో రకం డైట్ సరిపోతుంది. అందులో డయాబెటీస్ వాళ్ళకు వేరే, కిడ్నీ వాళ్ళకు వేరే, ప్రెగ్నెన్సీ వాళ్ళకు వేరే, ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకు వేరే, అంటే ఐబిఎస్ ఉన్న వాళ్ళకు, ఇన్ఫ్లమేటరీ బోవెల్ డిసీజ్ ఉన్న వాళ్ళకు వేరే. అంటే ఇటువంటి సపరేట్ పరిస్థితులలో మనము ఇండివిజువల్ మెడికల్ అండ్ డయాబెటిక్ అడ్వైస్ డాక్టర్ అయితే ఇస్తారు, దాన్ని మనము చూసుకుంటూ మనం ఈ ప్రోగ్రామ్స్ అన్ని చేయడం అనేది చేయాలి. అది వెల్ ట్రైన్డ్
వెల్నెస్ ఎక్స్పర్ట్ కానీ కోచ్ కానీ మాత్రమే చేయగలరు. మీరు అది నేర్చుకోవాలి ఖచ్చితంగా. ఓకేనా? ఎవరు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలి అనేది మనం నేర్చుకోవాలి. ఒకటి, ఇక్కడ సెల్ఫ్ డైరెక్టెడ్ రిస్ట్రిక్టివ్ గట్ రీసెట్ చేయకుండా డాక్టర్ లేకపోతే డైటిషియన్ అడ్వైస్ తీసుకోవడము చాలా మంచిది. డాక్టర్స్ అయితే గట్ రీసెట్ ప్రోగ్రామ్ మనకు అడ్వైస్ చేయట్లేదు ఎవరు ఈ మధ్యకాలంలో. డైటిషియన్ చేస్తారు, వెల్నెస్ ఎక్స్పర్ట్ చేస్తారు, వెల్నెస్ కోచెస్ చేస్తారు మీకు. కాబట్టి వెల్నెస్ ఎక్స్పర్ట్ అన్నా వెల్నెస్ కోచ్ అన్న ఒకటి, మీరు అలా డౌట్ పడకండి. అంటే ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకు, ఓకేనా, లాక్టేషన్ అంటే ప్రెగ్నెన్సీ తర్వాత ఉన్న వాళ్ళకు, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు చిన్నపిల్లలకు కదా. ఇంకోటి, చాలా ఓల్డ్ అయిన వాళ్ళకు, కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళకు, డయాబెటీస్ అండ్ మెడికేషన్ తీసుకుంటున్న వాళ్ళకు, ఇన్సులిన్ తీసుకుంటున్న వాళ్ళకు, ఇన్ఫ్లమేటరీ బోల్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకు, సివియర్ ఐబిఎస్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకు, ఈటింగ్ డిజార్డర్స్ హిస్టరీ అంటే కొందరికి ఈటింగ్ డిజార్డర్స్ ఉంటాయి, హిస్టరీ ఉంటుంది వాళ్ళకు రీసెంట్ సర్జరీ చేసిన వాళ్ళకు, అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ అంటే కొందరికి వెయిట్ లాస్లో కూడా మనం దీన్ని అవాయిడ్ చేస్తాం. కొందరికి ప్రత్యేక పరిస్థితుల్లో మనము వాళ్ళకి ఇవ్వడం జరగాలి అని చెప్తున్నాం. అయితే గట్ సిమ్టమ్స్లో, మన గట్ సిమ్టమ్ అంటే కడుపులో జరిగే కొన్ని సిమ్టమ్స్ మనకు తెలిసిపోతుంటాయి. అయితే వెల్నెస్ ప్రోగ్రామ్తో మాత్రమే అది ఆగకూడదు. అంటే ఓన్లీ ఈ వెల్నెస్ ప్రోగ్రామ్ చేసి వాళ్ళు జీవితాంతం చేసుకోవాలి. ఏమిటి అంటే, ఇప్పుడు మలమ రక్తం వచ్చిందనుకోండి కదా, నల్లటి మలం వచ్చింది అనుకోండి, నిరంతరం తీవ్రమైన అబ్డామిన్ పెయిన్ వచ్చింది, పదే పదే వామిటింగ్స్ వస్తున్నాయి, కారణం తెలియకుండా వెయిట్ లాస్ అవుతున్నారు, నిరంతరము మోషన్ లేదా ఎక్కువ రావడము, లేకుంటే కాన్స్టిపేషన్ మోషన్ రాకపోవడం ఉండము, ప్లస్ ఫీవర్తో అబ్డామినల్ సిమ్టమ్స్, ఇవన్నీ కూడా ఉన్న వాళ్ళను డాక్టర్తో సలహా తీసుకుంటూనే, డాక్టర్ ఇచ్చే మెడిసిన్ వాడుకుంటూనే మనము వాళ్ళకు గట్ ఫ్రెండ్లీ డైట్ కానీ ప్రోగ్రామ్ కానీ చేయడం అనేది చేయాలి మనం. ఇది కంపల్సరీ అవసరం అక్కడ. అయితే మనం హెచ్ఎల్సి వెల్నెస్ ఎక్స్పర్ట్ యొక్క అసలు రోల్ ఏంటి అంటే, ఒకటి, వాళ్ళని అబ్జర్వ్ చేయాలి రెగ్యులర్గా. రెండోది, ఎడ్యుకేట్ చేయాలి ఎందుకు గట్ బాగుంచుకోవాలి అనేది. తర్వాత గైడ్ చేయాలి, అంటే ఎలా చేయాలి, ఇలా చేస్తే బాగుంటుంది, ఒక 10 డేసే కదా, మన లైఫ్ టైంలో 10 డేస్ పెద్ద ప్రాబ్లం కాదు కదా, ఇలా మనం చెప్తూ గైడ్ చేయాలి. తర్వాత మానిటర్ చేయాలి, అంటే వాళ్ళు చేస్తున్నారో లేదా మనం చూడాలి, అంటే సూపర్వైజ్ చేయాలి దాన్ని. తర్వాత మనము గట్ ఫ్రెండ్లీ డైట్లో తోట కొన్ని న్యూట్రిషన్ రిఫర్ చేయాలి, వాడిపించాలి. ఎందుకు? వాళ్ళు బాగుండాలి, వాళ్ళు బాగుంటే మనం బాగుండాలి. ఓకేనా? ఓకే, రైట్. ఇక్కడ అబ్జర్వ్ చేయడం అంటే ఏంటి? వాళ్ళ హీటింగ్ హ్యాబిట్స్ కానీ, యాక్టివిటీస్ కానీ, హైడ్రేషన్ కానీ, బోల్ మూమెంట్స్ కానీ మనం తెలుసుకుంటూ ఉండాలి. ఎడ్యుకేట్ చేయాలి, గట్ గురించి, డైజెషన్ గురించి, ఫైబర్ గురించి చెప్పాలా. గైడ్ అంటే మనం ఫుడ్ లైఫ్ స్టైల్ చేంజెస్ గురించి చెప్పాలా. మానిటర్ అంటే న్యూ హెల్తీ హ్యాబిట్స్, వాళ్ళకు ఎనర్జీ లెవెల్స్ గురించి, బోల్ రెగ్యులర్స్ గురించి కదా, ఆ, ఈ హెల్దీ హ్యాబిట్స్ గురించి చెప్పాలి. రెఫర్ చేయడం అంటే అబ్నార్మల్ సిమ్టమ్స్ ఉంటే వెంటనే క్వాలిఫైడ్ డాక్టర్ రెఫర్ చేయడము, డైటిషియన్ చెప్పడము, లేకుంటే మీ సీనియర్ వెల్నెస్ కోచ్ చెప్పడం చేయాలి. ఈ 10 రోజుల ప్రోగ్రామ్కి మంచి పేరు ఒకటి పెట్టుకోవాలంటే 10 డే గట్ హెల్త్ రీసెట్ అని పెట్టుకోవచ్చు మనం. ఓకేనా? అయితే ఇక్కడ క్లీన్ కాదు, హెల్దీ హ్యాబిట్స్ని రీసెట్ చేయడం. ఇక్కడ మెయిన్ మన ముఖ్య ఉద్దేశం ఏంటి? క్లీన్ చేయడం కాదు, హెల్దీ హ్యాబిట్ని రీసెట్ చేయడం. అయితే గట్టును శుభ్రం చేసే డిటాక్స్ కాదు మనది, ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థ కోసం 10 రోజుల ఆహార జీవనశైలి అలవాట్లు మార్పు కార్యక్రమం ఇది. ఓకేనా? ఇది ఈరోజు మనం గట్ రీసెట్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకున్నాం. అందరికి కూడా పర్ఫెక్ట్గా అర్థమైంది అనుకుంటున్నా. ఏమన్నా క్వశ్చన్ 1 to 2 మినిట్స్ తీసుకొని మనం ప్రోగ్రామ్కి వెళ్ళిపోదాం. డౌట్స్ ఉన్నాయి ఎవరికైనా? ఐ హోప్ క్లియర్ కదా, అందరు క్లియరా? అదన్నా చెప్పండి, అందరు క్లియర్గా ఉన్నారా? నాకేం అర్థం కాదు కదా, మనం ముచ్చట్లు ఏం మాట్లాడుతుందో తెలియదు కదా. క్లియర్ ఉంది. క్లియర్ డౌట్ ఏం లేదు. ఓకే.
ఓకే, దామోదర్ సార్ మీకు క్లియరా? ఓకే, సార్ క్లియర్ సార్ క్లియర్. సూపర్. అంటే ఇది క్లియర్ ఉండాలి, అలా ఇట్లుంటే మనం క్లియర్గా ముందుకు వెళ్ళొచ్చు. ఓకే, ఇంకా కొందరు రాలేదు. ఒకసారి మీ కోచ్లో వెళ్ళి అది మనము ఎవరైతే కోచ్ ఉన్నారో మీ క్లయింట్స్కి ఒకసారి కాల్ చేయండి. ఆ, మ్, మీ వెల్నెస్ ఎక్స్పర్ట్ ఒకసారి కాల్ చేసి పిలిచే ప్రయత్నం చేయండి. ఓకేనా? మనం ప్రోగ్రామ్కి వెళ్ళాం ఇప్పుడు. ఒకసారి మెడిటేషన్ చేసుకుందాము. మెడిటేషన్ చేసి ప్రోగ్రామ్కి వెళ్దాం. ఒక 2 minutes గుండె మీద చేసుకుందాం. చేసుకొని కళ్ళు మూసుకొని మన శ్వాసను గమనిద్దాం. మన నిన్న ఎవరైతే తప్పులు చేసామో వాటికి సారీ చెప్పుకుందాం. ఈరోజు వాటిని తప్పులు జరగకుండా చూసుకుందాం. ఎవరికైతే మనకు హెల్ప్ చేశారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ చెప్పుకుందాం. తర్వాత మన గోల్స్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. స్మాల్, మీడియం అండ్ లాంగ్ టర్మ్ గోల్స్. ఓకేనా? ఓకే, రెడీ? 1 2 3 రెడీ? ఓకే, పేపర్ వర్క్ చేసుకోండి. చేసుకోండి, అద్దుకోండి. ఓకేనే?